విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలనేవి భవిష్యత్తుకు ఎంత కీలకమైనవో మనందరికీ తెలుసు. కెరీర్‌కి పునాదులు వేసుకునే క్రమంలో 10వ తరగతి పరీక్షలు ఎంతో కీలకమైంది. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు 10థ్ పబ్లిక్ పరీక్షలంటే ఎంతో శ్రద్ధ చూపెడతారు. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు 10థ్ పబ్లిక్ పరీక్షలంటే ఎంతో శ్రద్ధ చూపెడతారు. 10థ్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే 10వ తరగతి ఫలితాలపై ఎప్పుడూ ఉత్కంఠ ఉంటూనే ఉంటుంది. ఇదంతా ఎందుకంటే తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 బుధవారంతో ముగిశాయి. మొత్తం 2650 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు రాసినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు మూల్యాంకనం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది. అనంతరం మరోసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రీచెక్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి మూల్యాంకనం తర్వాత మరో వారం 10 రోజులు పడుతుందట. అనంతరం ఏప్రిల్ ఆఖరులో టీఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చును. ముందుగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారట. అనంతరం 10థ్ క్లాస్ రిజల్ట్ విడుదల చేస్తారని తెలుస్తుంది.